హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనం చిత్తూరు జిల్లాలోని కాణిపాక వినాయక స్వామి వారి రథోత్సవానికి వచ్చాము. సెప్టెంబర్ 7 వినాయక చవితి నుండి సెప్టెంబర్ 27 వరకు కాణిపాకంలో వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో రథోత్సవం చాలా ముఖ్యమైనదని భక్తులు నమ్ముతారు. కర్పూరం అంటించి టెంకాయ కొట్టిన తర్వాత మిరియాలతో కూడిన బొరుగులను ఈ యొక్క రథం పైన చల్లితే మన కోరికలు తీరుతాయని నమ్మకం. ఈ యొక్క రథోత్సవాన్ని వీక్షించేదానికి భక్తులు ఎక్కడి నుండో తండోపతండాలుగా వస్తారు. ఇప్పుడు ఈ రథం ఆగి ఉండడంతో రథం యొక్క కింద దూరి ఈ యొక్క రథాన్ని ప్రదక్షిణ చేస్తే మంచిదని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా మిరియాలతో కూడిన బురుగులను ఈ యొక్క రథం పైన చలితే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా తీరుతాయని ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ యొక్క రథాన్ని సాయంత్రం 3 నుండి మొదలుపెట్టి రాత్రి వరకు కాణిపాకం యొక్క గ్రామాల్లో తిప్పుతారు. ఈ యొక్క రథం కదులుటకు ఇంకా సమయం ఉండడంతో అన్నదాన సత్రంలో భోజనం చేసి శివాలయము మరియు గోవిందరాజ స్వామి వారి ఆలయాన్ని దర్శించారు. అన్ని విషయాల గురించి పార్ట్ 2 లో తెలుసుకుందాం.